ఇప్పుడు ఇది మూడో ఎపిసోడ్. ఇక బయటికి వెళ్ళే స్త్రీల విషయానికి వస్తే, ఇక్కడే స్త్రీలు చాలా నేర్పుగా వ్యవహరించాల్సిన సమయం. స్త్రీకి పురుషుడు ఎప్పుడు శత్రువే అనలే, కానీ మన లిమిట్స్లో మనం ఉన్నంత వరకు మనకేం ప్రమాదం రాదు అనుకోవడం ఈ రోజుల్లో కష్టమే. కానీ దాన్ని కూడా దాటుకుంటూ నేటి మహిళలు సాగిపోగలుగుతున్నారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అయినప్పుడు, ఈర్ష్య అసూయలు తోడైనప్పుడు, మన బాట రాచబాట అయితే మనల్ని పడదోయగలిగేవారు ఎవ్వరూ ఉండరు. పైగా వాళ్ళే పడిపోతారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ కొత్త బాటలు వేసుకుంటూ సాగడమే లక్ష్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మనసు నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబంలో రాజకీయాలు వెనకొక మాట ముందొక మాట అస్సలు మంచిది కాదు. ఎప్పటికైనా దొరికిపోతారు, తర్వాత పరువు పోతుంది అన్నది గ్రహించాలి. ఈ సమాజానికి సంఘానికి మన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి. మొన్న ఒరియా రేడియో స్పీచ్లో కూడా ఇదే చెప్పాను. కాల్వలో తొక్కులు వేయకండి. అది మళ్ళీ మున్సిపాలిటీ వర్కర్స్ బయట వేయడం, మళ్ళీ తీయకపోవడం, ఎండుతూ తడుస్తూ కాల్వకు బయటకు ఇదే. మొన్న చూశాను, ఈ మున్సిపాలిటీ వర్కర్సే తుడుస్తూ నాలలో పడేస్తారు. కేకలేశారు, ఏమలగేస్తున్నావు? అది మనం కూడా కొంత ఇలాంటివి ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తూ ఉంటే కొంతవరకు మారొచ్చేమో ప్రజలు. కొంతమంది ఏం చేస్తారంటే బండి మీద కూర్చొని నాలా వైపు ఊయరు, రోడ్డు వైపు వస్తారు. ఒరిస్సాలో మరి ఎందుకంటే కిల్లీలు అవి వేసుకుంటారు కాబట్టి వస్తారు. నేను ఆగి చెప్తాను, నువ్వు అటు ఇవ్వు, ఇటు ఎందుకు వస్తున్నావు? ఇటు మనం నడుస్తాం కదా, మేము ఇటంతా ఖరాబ్ ఎందుకు చేస్తున్నాం అని నేను చెప్తూ ఉంటాను. అలాగా చెప్తూ ఉండండి, పర్వాలేదు, నెమ్మదిగా చెప్పండి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. పరిశుభ్రత మనసుకి ప్రశాంతతని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీ వీధి మున్సిపాలిటీ వర్కర్కి మంచిగా చెప్పండి, ఇది లంచం కాదనుకొని తృణమో పణమో చేతిలో పెట్టండి. అతనికి ఒక అగ్గి పెట్టేసి చెత్త కాల్చమనండి. పాలిథిన్స్ అవి కూడా మీ ఇంట్లో వాడేసి పారేయననుకున్న బాటిల్స్ కానీ, అదే ప్లాస్టిక్ బాటిల్స్, తాగే బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ ప్లాస్టిక్ కవర్లు నింపేయండి. మొన్న నేను చూపించాను కూడా మీకు. అవి నింపేసి అవన్నీ నిండిపోయాక ఆ బాటిల్ విసిరేయండి. ఆ బాటిల్ ఎవరైతే ప్లాస్టిక్ తీసుకెళ్తారో వాళ్ళు తీసుకెళ్తారు, ఒకసారి తీసుకెళ్ళిపోతారు. ఊరంతా విరజిమ్మి అవన్నీ కూడా మళ్ళీ కాల్చి వాటికి మళ్ళీ ఓజోన్ పొరక అడ్డంగా వచ్చి ఇవన్నీ అవుతాయి. అవన్నీ కాకుండా ఈ ప్లాస్టిక్ వాళ్ళు తీసుకెళ్ళి రోడ్లు కూడా వేస్తున్నారు ప్లాస్టిక్. అందువలన అలాగ ప్లాస్టిక్ని వినియోగించేటట్టుగా మీరు కొంచెం ప్రయత్నించండి. లేదంటే హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేయండి. రోడ్డు మీద ఎవరైనా ఉమ్మినప్పుడు చూస్తూ ఊరుకోకండి. చెప్పాను కదా, ఎవరికైనా కీడు తలపెట్టకండి, అది మీ వెంటే ఉంటుంది. మేలు చేస్తే అది మీ వెంటే ఉంటుంది కదా. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి, మీ మనస్సే మీకు సాక్షి. ఇది మూడవ ఎపిసోడ్ ఇక్కడతో సమాప్తం. ఇదే ఉమెన్ పవర్. ఓకే, ఒక విజ్ఞప్తి, మీరు ఇది చూసిన తర్వాత 10 మంది లేడీస్కి కూడా వెళ్ళేటట్టుగా కొంచెం ప్రయత్నించండి. నా డ్రీల్స్ నేను ఎప్పుడు మీరు షేర్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పను. అందరికీ పనికొచ్చేవే పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరేంటంటే మీ బాధ్యతగా మీరు షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా నా తాలూకా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ అని కాదు, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియో మీదకి వస్తే అప్పుడు 10 మంది చూస్తారు, అసలు ఏమిటిది అన్న లెక్క చూస్తారు. లేకపోతే ఎందుకు చూస్తారు? అందువల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ.